ఒకసారి కౌంటింగ్ కేంద్రం దగ్గరికి వెళ్దాం. కౌంటింగ్ కేంద్రం దగ్గరికి వెళ్దాం. ఆరో రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి నవీన్ యాదవ్ 15,583 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. మంత్రులంతా కూడా ఇప్పుడు ఈ ఫలితం వైపు చూస్తున్నారు. పెరగబోయే మెజార్టీ గురించి ఆలోచిస్తున్నారు. మా ప్రతినిధి రమేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. రమేష్, ఏంటి కాంగ్రెస్ శ్రేణులు మంత్రులు ఏమంటున్నారు ఈ విజయం గురించి? రైట్, భారీ మెజార్టీ దిశగా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. ఇప్పటికీ 6 రౌండ్లు పూర్తి కావడం జరిగింది. 6 రౌండ్లలో పూర్తయ్యేసరికి కూడా 15,851 మెజార్టీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి కూడా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా వరకు చూడడం జరిగింది. రౌండ్ కూడా మెజార్టీ పెరుగుతుంది, కానీ ఎక్కడ తగ్గనటువంటి పరిస్థితి. మనం మొదటి రౌండ్ కూడా నుంచి కూడా చూస్తున్నాం. మొదటి రౌండ్, రెండవ రౌండ్, మూడో రౌండ్ వరుసగా అన్ని రౌండ్లలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం యూసుఫ్ కూడా డివిజన్ కు సంబంధించి లెక్కింపు కొనసాగుతుంది. యూసుఫ్ కూడా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇందులో ఇంకా మెజార్టీ పెరిగే అవకాశమే కనపడుతుంది. మొదటి రౌండ్ ఏదైతే ఉందో షేక్పేట డివిజన్ లో కాస్త బీఆర్ఎస్ కి సానుకూలం అనుకున్నారు, కానీ షేక్పేటలో కూడా 3,000 ఓట్ల మెజార్టీ సంబంధించింది. ఇప్పుడు యూసుఫ్ కూడా డివిజన్, ఆ తర్వాత సోమాజ్ కూడా, కానీ ఆ తర్వాత బోరబండ, ఎర్రగడ్డ వచ్చే డివిజన్లు కూడా 6 రౌండ్ల నుంచి ఇంకా 10 రౌండ్లు మిగిలినాయి. పూర్తిగా మొత్తం 10 రౌండ్లు కాబట్టి ఇప్పటికే 6వ రౌండ్ కొనసాగుతుంది. 15,000 మెజార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా 20,000 మెజార్టీ దాటుతుందని కూడా అంచనా వేస్తున్నారు. యూసుఫ్ కూడా డివిజన్ ముందు నుంచి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా కూడా అక్కడ క్యాంపెయిన్ చేయడం జరిగింది. మొత్తం కూడా యూసుఫ్ కూడా అన్ని డివిజన్లో 7 డివిజన్లలో కూడా యూసుఫ్ కూడా పై భారీ అంచనాలు పెట్టుకోవడం జరిగింది. మనతో మాట్లాడడానికి ఆ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా మాట్లాడాలనుకున్నారు. సార్, చాలా ఆనందంగా ఉన్నారు, సంతోషంగా కనిపిస్తుంది. ఎందుకంటే మొదటికి ఇప్పటికే 6 రౌండ్లు పూర్తయ్యేసరికి 15,000 లీడ్ కూడా కనిపిస్తుంది. ఇక 4 రౌండ్లు ఉన్నాయి. ఎలా చూస్తారు సార్? రమేష్, ఈ ఎలక్షన్స్ని ఇది ప్రభుత్వ పనితీరుపై రెఫరెండం అని కేటీఆర్ గారే ప్రకటించారు. మరి వాళ్ళ అంచనాల మేరకు ఆ స్టేజ్లో వాళ్ళు గెలుస్తామనుకున్నారు. మరి తప్పనిసరిగా నేను ఎప్పుడు చెప్తుంది ఏంటంటే, సామాన్య ప్రజల్లో, ఓటర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల, కాంగ్రెస్ పార్టీ పట్ల మా క్యాబినెట్, మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి ప్రజలకి మేలు జరుగుతుందనే అభిప్రాయం, ఓటర్లకి మేలు జరుగుతుందనే అభిప్రాయం మేము ఎక్స్ప్రెస్ చేస్తూ పోయాం. వాళ్ళేమో లేదు, ఈ గవర్నమెంట్ పనిచేస్తలేదు, మొత్తం ఫెయిల్ అయిందని అన్నారు. ఇప్పుడు ఇది రెఫరెండం అనుకుంటే 6వ రౌండ్ దాటినాక, 6వ రౌండ్ కౌంటింగ్ అయిపోయినాక 15,600 మెజారిటీ ఉంది సుమారు. సునాయాసంగా 20,000 మెజారిటీ దాటుతుంది. 25,000 మెజారిటీ కూడా దాటొచ్చు. మరి దిస్ ఇస్ ఎ క్లియర్ వర్డిక్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ కాంగ్రెస్ కాన్స్టిట్యూన్సీలో ఉంటారు. అదేవిధంగా అన్ని సామాజిక వర్గాల ప్రజలు కూడా జూబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఉంటారు. రిఫ్లెక్షన్ ఆఫ్ ద హోల్ స్టేట్. ఇప్పుడు జూబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఇంత భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలవడం, ఇది ఒకటి సంతృప్తికరం, సంతోషకరం, అండ్ ఆల్సో వ్యాలిడేషన్ ఆఫ్ అవర్ గవర్నెన్స్ అండ్ అవర్ పాలసీస్ ఫర్ లాస్ట్ 2 years. సెంటిమెంట్, డెవలప్మెంట్ ప్రచారాస్త్రంలో కూడా ఈ రెండు కనిపించడం జరిగింది. బీఆర్ఎస్ సెంటిమెంట్ అస్త్రాన్ని ఉపయోగిస్తే కాంగ్రెస్ డెవలప్మెంట్ అస్త్రాన్ని ఉపయోగించింది. ఇప్పుడు సెంటిమెంట్ ముందు డెవలప్మెంట్ పనిచేసింది అనుకుంటున్నారా? ఇప్పుడు గతంలో కూడా చాలా సందర్భాల్లో సెంటిమెంట్ పని చేయడం లేదని తెలంగాణలో అని చాలా బై ఎలక్షన్స్లో రుజువైంది. సరే, అయినా సరే వాళ్ళు ఆ సెంటిమెంట్ అస్త్రంతో ముందుకొచ్చారు. మేమేమో మా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అదేవిధంగా ఇప్పటివరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఈ 3 ఏళ్లలో చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు అనే విషయం కూడా మేము ప్రస్తావించాము. ఇప్పుడు మహిళలకి బస్సుల్లో ఉచిత ప్రయాణం కానీ, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ కానీ, లేకపోతే నా మినిస్ట్రీలో ఉన్న సన్న బియ్యం కానీ, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం కానీ, ఇవన్నీ ఇట్ ఈస్ వెరీ క్లియర్ ద పీపుల్ ఆర్ హ్యాపీ విత్ దిస్ వెల్ఫేర్ స్కీమ్స్.
సో అందుకోసమని ఇది మేమేమో ఒక పాజిటివ్ టైప్ క్యాంపెయిన్ చేసినాం. ఇది మేము చేసినాం. ఇంకా 3 ఏళ్లలో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీని చాలా డెవలప్ చేస్తామని చెప్పినాం. మేము చెప్పిన మాటలని ఓటర్లు నమ్మినరు అని చాలా స్పష్టంగా ఇప్పుడు ఓటర్ల తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే మొదటి నుంచి కూడా ప్రచారంలో పూర్తిగా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతుందని ముందస్తు సర్వేలు గతంలో చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా 2 ఏళ్లలోనే విఫలమయ్యాయి. ఇదంతా కూడా మీరు అన్నట్లు కూడా కేటీఆర్ దీన్ని రెఫరెండంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏం చెప్పారు? ఇప్పుడు అంటే వాళ్ళనే రెఫరెండం అని వాళ్ళు రెఫరెండం అన్నారు, ప్రజలు రెఫరెండంలో తీర్పిచ్చిండ్రు. నౌ వాళ్ళు ఈ వర్డిక్ట్ యాక్సెప్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసిందనేది మాట వాళ్ళు కూడా ఒప్పుకోవాలి. ఇప్పుడు సరే అయితే మేము భారీ మెజారిటీతో గెలవబోతున్నాం. సరే గెలిచామనే గర్వంతో కాకుండా ప్రజలు మేము చేసిన పనిని వ్యాలిడేట్ చేశారు, అప్రూవ్ చేశారు అనే విధంగా మరింత వినయంగా మరింత హార్డ్ వర్క్ చేస్తూ మరి మిగిలిపోయిన 3 ఏళ్లలో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీతో సహా రాష్ట్రం మొత్తానికి మేలు చేసే విధంగా సామాన్య ప్రజల జీవితాల్లో వెలుగులు నిండే విధంగా మా ప్రభుత్వ పరిపాలన ఉంటుందని చెప్పి మనం చేస్తున్నాను. అంటే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు మొత్తం అందరి దృష్టి కూడా ఉప ఎన్నిక రిజల్ట్ను చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రిజల్ట్ను చూసినట్టయితే మీరు అన్నట్లు పేరుకే జూబ్లీహిల్స్ సిరియర్, కానీ ఇక్కడ ఉన్నటువంటి బోరబండ, రహమత్ నగర్ అంతా కూడా షేక్పేట ప్రాంతాలంతా కూడా ఆ గ్రామీణ ప్రాంత పూర్ పీపుల్ మీరు అన్నట్లు సన్న బియ్యం, రేషన్ కార్డులు మీరు ప్రచారంలో చెప్పిన అస్త్రం కూడా ఇందులో ఉపయోగపడ్డట్టే అనిపిస్తుంది. ఎస్, డెఫినెట్లీ సన్న బియ్యం అంటే ఎందుకు అది ఎంత పెద్ద మార్పు అంటే ప్రతి వ్యక్తికి 6 కిలోలు ఉచితంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇవ్వడం. గతంలో ఉన్న ప్రభుత్వాలు బీఆర్ఎస్ ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇవ్వడం, అది ఎవరు తినేవాళ్ళు కాదు. అది బ్లాక్లో అమ్మేసుకొని ఒక నామమాత్ర రేటుకు అమ్మేసుకొని వాళ్ళు కూడా బయట సన్న బియ్యం కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఇంటికే మరి వాళ్ళ ఎంతైతే వాళ్ళు తింటారో అంతగానో ఉచితంగా మరి బియ్యం రావడం, ఐ థింక్ ఇట్స్ ఎ బిగ్ చేంజ్. జూబ్లీహిల్స్ లాంటి కాన్స్టిట్యున్సీలో 2,39,000 మందికి ఇప్పుడు 6 కిలోల సన్న బియ్యం వస్తుంది. ఐఎమ్ ష్యూర్ దిస్ మస్ట్ హ్యావ్ బీన్ వన్ ఆఫ్ ద మెనీ ఫ్యాక్టర్స్ దట్ హెస్ హెల్ప్ ద కాంగ్రెస్ పార్టీ విన్. కానీ చివరి నిమిషంలో కూడా చూడడం జరిగింది. క్యాంపెయిన్లో చూసినట్టయితే ఒక వ్యూహాత్మకంగా వరుసగా సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలు అనుకోవచ్చు, మీరు మంత్రులంతా కూడా పోల్ మేనేజ్మెంట్ విషయంలో కూడా చాలా వరకు కూడా లాస్ట్ ఒక 3 డేస్లోనే ఒక చేంజింగ్ లాంటి మార్పు సర్వేలు కూడా ఉన్నటువంటి సర్వేలు కూడా మారిపోయినటువంటి అవకాశం కనిపిస్తుంది. రమేష్, నీకు తెలుసు కదా, నేను కూడా సుదీర్ఘ కాలంగా ఎలక్షన్ పాలిటిక్స్లో ఉన్నాను. నేను స్వయంగా 7 సార్లు గెలిచాను. ప్రజలు వాళ్ళ మైండ్ మేకప్ అనేది వాళ్ళ మనసును పూర్తిగా స్థిరంగా ఎవరికి ఓటేయాలనేది వాళ్ళు పోలింగ్కి ఒక 48 నుంచి 72 గంటల ముందు చేసుకుంటారు. సో అప్పటి వరకు ఏమన్నా అనిపించిండొచ్చు. బట్ ఓటర్ల విజ్ఞత ఎంత గొప్పదంటే లాస్ట్ 48 to 72 అవర్స్ వాళ్ళు మైండ్ మేకప్ చేసుకొని ఎస్, ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా పనిచేస్తుంది, వాళ్ళని మేము సమర్థిస్తాం, బలపరుస్తాం ఈ ప్రభుత్వాన్ని అనే విధంగా తీర్పు ఇవ్వబోతున్నారు. గ్రేటర్లో కూడా ఒకవేళ ఈ విజయం చాలా కీలకం అనుకోవచ్చు. ఎందుకంటే మన జరిగినటువంటి ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవనటువంటి పరిస్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీ జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఇప్పుడు జూబ్లీహిల్స్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీపై కూడా పదే విమర్శలు చేసిన ఒక రౌడీ అభ్యర్థికి, ఒక గూండా రౌడీ షీటర్ అభ్యర్థి కూడా టికెట్ ఇచ్చారు అని కూడా పదే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇదే ప్రచారాస్త్రంగా వారు తీసుకున్నటువంటి పరిస్థితి. నిజంగా ఓటర్ల విజ్ఞత, ప్రజల యొక్క చైతన్యం ఎంత గొప్పదో ఆలోచన చేయండి. వాళ్ళు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా నవీన్ యాదవ్ ఒక చదువుకున్న యువకుడు, కార్పొరేటర్గా ఎమ్మెల్యేగా గతంలో ఓడిపోయినా ప్రజల్లో నిమగ్నం అయిపోయి రోజు ప్రజాసేవలో తన మొత్తం సమయం కేటాయించిన ఒక యువకుడు, ఒక బ్యాక్వర్డ్ క్యాస్ట్ చెందిన యువకుడు. అతన్ని ఏ విధంగా ప్రజలు గుర్తించారో, తీర్పిచ్చారో మనం ఓటర్ల విజ్ఞత కూడా సల్యూట్ చేయాలి. వాళ్ళు ఎన్ని మాటలన్నా రౌడీ అని, అదని, ఇదని, ఏది చెల్లదు.
మాకు ఈ క్యాండిడేట్ ఇష్టపడ్డామని తీర్పే కదా ఇది. అయితే నాకు నవీన్ యాదవ్ అంతకుముందు అంత పరిచయం లేదు. నేను ఈ ప్రచార సమయంలో, ఎన్నికల సమయంలో అతనికి పరిచయం అయినా. అతను వచ్చి కలిసిండు, అతనికి నేను ప్రచారం చేసిన, దగ్గర ప్రచారం చేసినాం. అతను నిజంగా కూడా ఒక సౌమ్యుడు, ఒక ప్రజా జీవితానికి, ప్రజల సేవకి అంకితమైన వ్యక్తి అని నాకు అనిపించింది. అండ్ అతని వ్యవహార శైలి కూడా, అతని డెడికేషన్, కమిట్మెంట్ నేను కూడా అప్రిషియేట్ చేసిన. అండ్ పబ్లిక్ ఆల్సో రికగ్నైజ్ హిస్ పర్సనాలిటీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎ యంగ్, ఎడ్యుకేటెడ్ as an architect, backward caste, Yadav, youngsters, educated, is going to be elected as a Congress MLA. I think it's a good thing for the future. ఎన్నికల ప్రచారంలో కూడా మొత్తం అభివృద్ధిపై కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగింది. గతంలో 10 ఏళ్ల హయాంలోనే కూడా బీఆర్ఎస్ హయాంలోనే హైదరాబాద్ డెవలప్మెంట్ అయిందంటే, గతంలో కాంగ్రెస్ హయాంలోనే మేము డెవలప్ చేస్తాం, జూబ్లీహిల్స్ని మళ్ళీ గెలిపిస్తే మరింత డెవలప్ చేస్తామని కూడా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ పదే చెప్పినటువంటి పరిస్థితి. ఇది వాస్తవం రమేష్. అంటే ఒక ఎలక్షన్ రెటారిక్ అని కాదు, కానీ హైదరాబాద్ నగరానికి ఈరోజు ఒక అంతర్జాతీయ గుర్తింపు రావడం, కానీ ఒక గ్లోబల్ డెస్టినేషన్గా పేరు రావడానికి గత కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణం. మీరు కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే కానీ, మరి సిటీలో కట్టిన ఫ్లైఓవర్స్ కానీ, లేకపోతే హైదరాబాద్ నగరానికి మంచినీటి ఎద్దడి ఉండొద్దని గోదావరి నుంచి, కృష్ణా నుంచి తీసుకొచ్చిన మంచినీళ్లు కానీ, అన్ని విధాలుగా ఒక వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్కి క్రియేట్ చేసింది. ఒక సాఫ్ట్వేర్ క్యాపిటల్గా గుర్తింపు తీసుకొచ్చింది గత కాంగ్రెస్ ప్రభుత్వాలు. బీఆర్ఎస్ హయాంలో ఏదో కొంత కాస్మెటిక్గా జరిగింది. అదంతా బేసిక్ హార్డ్ కోర్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. వెరీ డెడికేటెడ్ పీపుల్. అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం చాలా డెడికేటెడ్గా, కమిట్మెంట్గా పనిచేసే వాళ్ళం. అయితే అదేదో అప్పుడప్పుడు అట్లా అనిపిస్తుండొచ్చు, వీళ్ళేదో బలహీన పడ్డారనో, లేకపోతే వీళ్ళకేదో కుమ్ములాటలు ఉన్నాయనో, లేకపోతే ఇతర నెగటివ్ ప్రొపగాండా. బట్ మీరు ఓటర్ల విజ్ఞత చూడండి. 2 ఏళ్ల పరిపాలనలో సరిగ్గా సరియైన సమయంలో సరైన తీర్పిచ్చారు. జూబ్లీహిల్స్ ఓటర్లకి మనం సల్యూట్ చేయాల్సిందే. జూబ్లీహిల్స్ లో అత్యధిక ఓటర్లు కూడా ముస్లిం మైనార్టీలు. అటు మొత్తం మీద యూసుఫ్ కూడా కానీ, రహమత్ నగర్ కానీ, షేక్పేట్లో చూసినట్లయితే మీరు మొదటి నుంచి ఏదైతే అవలంబిస్తున్నారో ఒక మైనార్టీ అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం విషయం కానీ, మైనార్టీలకు ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నటువంటి విషయంలో కూడా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. నో డౌట్ అబౌట్ దట్. మైనారిటీస్ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఎప్పుడున్నారు, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. అండ్ ఎనీ కేస్ మేము ఒక సెక్యులర్ పార్టీ, అన్ని మతాలు, కులాలు, అన్ని వర్గాలు కలిసిమెలిసి ఒక సద్భావన, ఒక హార్మోనియస్ అట్మాస్ఫియర్లో ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ప్లస్ అజరుద్దీన్ లాంటి ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్, ఒక సెలబ్రిటీ, అతన్ని మైనారిటీ కమ్యూనిటీ రిప్రజెంటేటివ్గా క్యాబినెట్లో తీసుకోవడం కూడా మైనారిటీలు స్వాగతించిందని స్పష్టమైన తీర్పు ఇచ్చారు కదా ప్రజలు. నథింగ్ ఈజ్ గ్రేటర్ దాన్ పీపుల్స్ వర్డిక్ట్. సో మేము తీసుకున్న కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, ఏఐసిసి చీఫ్ మినిస్టర్, పిసిసి ప్రెసిడెంట్, ఏఐసిసి ఇన్ఛార్జ్ అందరూ తీసుకున్న అన్ని నిర్ణయాలు కూడా సరి అయిన నిర్ణయాలుగా ప్రజలు తీర్పిచ్చారు. సో ఇక దానికి వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఈ ఉప ఎన్నిక విజయంపై కూడా మీకు మరింత బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని అనుకోవచ్చు. ఎందుకంటే ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తున్నారు. వారు ఎంత చెప్పినా కానీ ఒక గ్రేటర్ లాంటి ఎన్నికలు కూడా ఇక్కడ చూడడం జరిగింది. త్వరలో జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఇంకా చాలా వరకు ఉన్నాయి. ప్రజలు ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తున్నారు. ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తామని కూడా మీరు ఇచ్చినటువంటి మాటలు ఇంకా నమ్ముతున్నటువంటి పరిస్థితి. ప్రజలకు ఏం చెప్తారు? రమేష్, చాలా స్పష్టంగా ఈ జూబ్లీహిల్స్ విజయంతో ఒకటి మేము మరింత వినయంతో, మరింత విజ్ఞతతో, మరింత తగ్గి మరోసారి తెలంగాణ ప్రజానీకానికి మేలు చేయడానికి, డెవలప్ చేయడానికి, వెల్ఫేర్స్కి ముందుకు పోవడానికి అంకితం చేయడానికి ఇది ఒక మంచి మైల్ స్టోన్. ఓకే, 2 years అయిపోయింది, ఎలక్షన్స్లో ఇట్లా గెలిచినాము, ఇంకా 3 years ఉంది.
ఈ 3 yearsలో మనం ఏమేం చేయాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఏ విధంగా ముందుకు పోవాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా ఒక ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, వ్యవసాయాన్ని, ఇరిగేషన్ని, అర్బన్ ఏరియాస్ ఏ విధంగా డెవలప్ చేయాలి, ఒక గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు ఏ విధంగా ఏర్పాటు చేయాలి. ఇది ఒక విజనరీ అప్రోచ్తో ముందుకు పోవడానికి ఇది ఒక మంచి ఎంకరేజ్మెంట్. ఈ జూబ్లీ హిల్స్ విక్టరీ ఒక మంచి ఎంకరేజ్మెంట్ అని చెప్పి నేను భావిస్తాను. బీజేపీ పార్టీ విషయానికి వస్తే మీరు ముందు నుంచి కూడా చెప్తున్నారు జూబ్లీ హిల్స్లో బీజేపీ డిపాజిట్ వచ్చే పరిస్థితి కూడా లేదని కూడా చెప్తున్నారు. మనం చాలా చోట్ల చూసినట్లయితే అదే పరిస్థితి కూడా కనిపిస్తుంది. స్పష్టంగా జూబ్లీ హిల్స్లో బీజేపీకి మెజారిటీ అంటున్నా వాళ్ళ డిపాజిట్ పోవడం ఖాయం. మరి వాళ్ళు ఏందో వాళ్ళ పరిస్థితి ఏందో మనకేం వాళ్ళ గురించి ఏమైనా కమెంట్ ఎందుకు చేయాలి, కానీ ఇది జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ అనేది ట్రెడిషనల్గా కూడా కాంగ్రెస్ పార్టీకి బలమైన కాన్స్టిట్యున్సీ. అక్కడ పీజేఆర్ కొడుకు, పీజేఆర్ కుటుంబానికి కొంత పట్టు ఉంది. ప్లస్ మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా మాకు 90,000 ఓట్లు వచ్చి మేము ఫస్ట్ నిలబడ్డాం. మరి అదే పరంపరంగా ఈ ఎలక్షన్స్లో కూడా మంచి మెజారిటీ, మంచి ఓటింగ్ వస్తుందని చెప్పి స్పష్టంగా ఊపడుతుంది. బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేసిందని కూడా బీఆర్ఎస్ విమర్శించినటువంటి పరిస్థితి కూడా. అదంతా పిచ్చి పిచ్చి మాటలు రమేష్. నేను అటువంటి మాటలు మాట్లాడను. అంటే ఈయన ఆయనతో కలిసిండు, ఆయన ఈయనతో కలిసిండు అన్ని పిచ్చి మాటలు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ప్రజలు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుని దే హ్యావ్ సర్టిఫైడ్ దట్ మీరు మంచిగా పనిచేస్తున్నారు, మీరు యూ గో హెడ్ అనే విధంగా ప్రజలు బేష్ అనే విధంగా మా ప్రభుత్వం కానీ మా పార్టీ పనితీరు ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అంటే జూబ్లీస్లో భారీ మెజార్టీతో మీరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకి ఇక్కడ డిపాజిట్ తెచ్చుకోవడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కానీ ఆ బీహార్ ఫలితాలు చూస్తున్నాం. బీహార్ ఫలితాలు చూసినట్లయితే మీరంతా ఆ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆ సీట్ల శాతం కానీ బీజేపీ అక్కడ బీహార్ పరిస్థితి ఏం చెప్తారు? అంటే నాకు బీహార్ ఎలక్షన్స్ గురించి నేను సరిగా స్టడీ చేయలేదు. నేను అంత పెద్ద లీడర్ని కాదు. ఓకే, నేను జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ రిజల్ట్ వరకే నా కమెంటు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ జూబ్లీ హిల్స్లో మరి కాంగ్రెస్ పార్టీ ఇంత భారీ మెజారిటీతో గెలవడం, మరి అదొక మంచి టీమ్ ఎఫెక్ట్తో, కలెక్టివ్ ఎఫర్ట్తో ముందుకు పోయి చేయడం జరిగింది. ఇంకా మరింత ప్రజల కోసం ఈ 3 ఏళ్ళు మరింత కష్టపడి పనిచేస్తామని మాత్రం నేను మనం చేస్తాను. రైట్, చూడొచ్చు చాలా క్లియర్ గా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ముందు నుంచి మేము జూబ్లీహిల్స్ ఓటర్లకు కూడా చెప్తున్నాము, అభివృద్ధి కావాలా, సెంటిమెంట్ కావాలా, సెంటిమెంట్ అవసరం కాదు, అభివృద్ధిని కోరుకోవాలని ఇచ్చినటువంటి ఒక్కో హామీని కూడా నెరవేర్చుకుంటూ వెళ్తున్నామని కూడా ప్రజలకు ఇచ్చాం. ప్రజలు విశ్వసించారు. ఈ విజయంతో కూడా తమకు ఇంకా చాలా వరకు ఒక పెద్ద బాధ్యత ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఆ యూసుఫ్ కూడా డివిజన్ కూడా ముగుస్తుంది. ఇప్పటికే 6 రౌండ్లు కూడా పూర్తి కాబోచున్నాయి. ఇంకా మిగిలిన 4 రౌండ్లు మాత్రమే పూర్తి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీ ఆధిక్యత సాధించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. చివరి 3 రోజులు చేసినటువంటి క్యాంపెయిన్, పోల్ మేనేజ్మెంట్ మాత్రం చాలా సక్సెస్ ఫలితాలనే ఇస్తుందని చెప్పవచ్చు. మనం చూడొచ్చు, ప్రస్తుతం మాత్రం మనం ఇక్కడ ప్రజాభవన్లో ఉన్నాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడించడం జరిగింది. బట్టి విక్రమార్క కూడా డిప్యూటీ సీఎం కూడా అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా నూతన ఉత్సాహం అయితే కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే గ్రేటర్లో గెలుచుకున్నటువంటి ఎలక్షన్, ఎందుకంటే గ్రేటర్లో చూసినట్లయితే ఇప్పటికే చాలా వరకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో త్వరలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, జీహెచ్ఎంసీ ఎన్నికలు కానీ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తున్నారు. మొత్తం కూడా మూకుమ్మడిగా ఆ చివరి నిమిషంలో సీఎం రేవంత్ రెడ్డి వరుసగా కార్నర్ మీటింగ్లు చేయడం, మంత్రులంతా కూడా సమన్వయంతో పోల్ మేనేజ్మెంట్లో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. షేక్పేట, రహమత్ నగర్, బోరబండ, సోమాజిగూడ వరుసగా డివిజన్లు చూస్తే మొదటి రౌండ్ నుంచి కూడా మెజార్టీ పెరుగుతూనే ఉంది. కానీ ఇక్కడ తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి లేదు. భారీ ఆధిక్యత దిశగా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకెళ్తుంది.